ఇంటింటికి సంక్షేమం సంపదే లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కంకణం కట్టుకుని రాత్రింబవళ్లు పనిచేస్తున్నామన్నారు. కొంతమంది అదే పనిగా విమర్శలు చేస్తుంటారని వాటిని కూడా ఖండించాలని మంత్రి అన్నారు. ప్రజలకు హాని కలిగే కార్యక్రమాలు చేస్తే ఎవరిని ఉపేక్షించవద్దని సూచించారు. వివిధ శాఖల నుంచి ఎన్నో గ్రీవెన్స్లు వస్తుంటాయని వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లకు మంత్రి అనగాని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీ మరియు వృద్ధి లక్ష్యాలు అవ్వచ్చు, సంపద సృష్టిపై దృష్టి అవ్వచ్చు, పర్యాటక రంగం మరియు స్థానిక వనరుల వినియోగం అవ్వచ్చు, రెవెన్యూ మరియు లీగల్ అంశాలు, ఉద్యోగ అవకాశాల సృష్టి, మౌలిక సదుపాయాలు మరియు పెద్ద ప్రాజెక్టుల గురించి కూడా మనం అనేకమైన విషయాల మీద చర్చించి ఒక రోడ్ మ్యాప్తో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. 3 నెలల్లో కూడా చేసినటువంటి కార్యక్రమం పైన కూడా మనం ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలి, ఒక పటిష్టమైన నిర్మాణం ఉండాలి అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అది కూడా ఒక మంచి కట్టడంలో పెట్టి ఆ కట్టడాన్ని కూలకొట్టి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి మనందరం సమిష్టిగా పనిచేసి పునర్నిర్మించాలనే లక్ష్యంతోనే మనం ఇంత ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్స్ అని నమ్మి అది ఆచరణ చేసే గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మన విశాఖలో సిఐఏ సమ్మిట్ దానికి నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం ఏది చేస్తా ఉన్నాం, 18 నెలల్లో దాదాపుగా 20 లక్షల కోట్లు పైగా రూపాయలు మనం పెట్టుబడి తెచ్చామంటే అదొక చరిత్ర. టీం కూటమితోనే అది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, అలాగే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది P4 లాంటి కార్యక్రమాలు ఒక మిషన్ మోడ్లో మనం ముందు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి సంపద. వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.